కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం మరింత విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు జమ్మలమడుగులో భారీ ర్యాలీ చేపట్టారు. తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు, ఘనంగా నివాళులర్పించారు. ఆ తదనంతరం జమ్మలమడుగు పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. జమ్మలమడుగు విద్యుత్ శాఖ డీఈకి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రతి యూనిట్ మీద అదనంగా 92 పైసలు భారం పడే విధంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా జనవరి నుంచి మరొకసారి బాదుడు కార్యక్రమం కింద 9,500 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాల మీద ప్రతి నెల ప్రతి యూనిట్ కూడా 92 పైసలు భారం పడే విధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తూనే ఉంటుందనేది కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము 30% అని. ఈ రోజు చూస్తే 6 నెలలు జరగక ముందే 15,500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే విధంగా ప్రతి నెల ప్రతి యూనిట్ కు బిల్లు వచ్చే విధంగా నూతన సంవత్సర కానుకగా ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబంలో కూడా జోబుకు చిల్లుబడే విధంగా వేల రూపాయలు అదనంగా కరెంటు బిల్లులు వస్తా ఉన్నాయి, రాబోతా ఉన్నాయి. వీటన్నిటికీ నిరసన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన